హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. ఇదైతే మా వీధిలోని బొమ్మని ఎత్తే రోజు, నిమజ్జనం రోజు నేను మా పిల్లలు ఇలాగా రెడీ అయ్యి నిమజ్జనానికి వెళ్ళాము. ఇదిగోండి, చాలా ఎంజాయ్ చేసాం. మా లల్లి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ తోటి అందరం లడ్డూ పాట అయిపోయాక రంగులు పూసుకుని, మా పాపకైతే కంట్లో పడిపోయింది, అయినా కానీ తర్వాత లెక్క చేయలే. డీజే పెట్టాక డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు. ఇలాగా కాసేపు బొమ్మతో పాటు వెళ్ళాడు మా అబ్బాయి. తర్వాత ఇంకా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. కాసేపు ట్రాక్టర్ వెనకాల చేశాడు, తర్వాత ముందుకు వచ్చి చేశాడు. అసలు డ్యాన్సులు అయితే ఆపలేదు. అసలు నిమజ్జనం అయ్యి వచ్చేంత వరకు కూడా ఆ నొప్పులు అవన్నీ మాత్రం మర్నాడు తెలిసాయి. ఇదిగోండి, ఇలాగ చిన్నపిల్లలు అయితే ఇంకా డీజే మోగుతున్నంతసేపు ఇంకేమి తిండి కూడా అక్కర్లేదు వాళ్ళకి. ఒక డ్రింక్ తాగారు అంతే, లేదా మంచినీళ్ళు తాగడం. ఇంకా అలా వేస్తున్న వాళ్ళు వేస్తున్నట్టే ఉన్నారు. మేము కూడా ట్రాక్టర్లో వెళ్ళాము. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మేము ఇలా నిమజ్జనంకి వెళ్ళడం అయితే గణపతి బొమ్మతోటి ఫస్ట్ టైము. లాస్ట్ ఇయర్ లేము మేము, అందుకని చెప్పి వెళ్ళలేదు. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను జస్ట్ వారు పోసి వచ్చేసాను అంతే. కానీ ఇయర్ మాత్రం మొదలుపెట్టినప్పటి నుంచి మా పిల్లలు మామూలుగా సందడి చేయలేదు, బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి, ఇలాగా అయ్యాక మా పిల్లలు డ్యాన్సులు అన్నీ అయ్యాక మేము ట్రాక్టర్లో వెళ్ళాము. సగం దూరం ట్రాక్టర్లో వెళ్ళి తర్వాత బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కి అక్కడ కొత్తపట్నం వెళ్ళిపోయాం బీచ్కి. అక్కడ మళ్ళీ బస్సు ఆపేస్తే కాస్త దూరం నడిచాము. పిల్లల్ని ట్రాక్టర్లో పంపించా, నేను నడిచి వెళ్ళాము. అంతా నిమజ్జనం అయిపోయాక కూడా మళ్ళీ ట్రాక్టర్లో బస్ దాకా వచ్చి బస్సు ఎక్కాము. ఇదిగోండి, చాలా ఎగ్జైట్మెంట్గా చాలా బాగుంది డ్యాన్సులు అవి. ఇంకా మేమంతా కూడా వేసాం కానీ ఆ వీడియోస్ అవేం పెట్టలేదు. ఇదిగోండి, మా అబ్బాయి డీజేతో వెళ్ళాడు, మేము ట్రాక్టర్లో వెళ్ళాం వాడి కోసమే. వాడికేమో వెళ్ళాలని, మళ్ళీ మేము ఎక్కడ ఇది అవుతామో అని. ఇలాగ తర్వాత కొన్ని బొమ్మల్ని ఫొటోస్ తీసుకున్నాము. 2 విగ్రహాలు మేము నిమజ్జనం చేసాము. ఆ పెద్ద విగ్రహం అయితే పంపించేటప్పుడు మా వాళ్ళందరూ కూడా గణపతి పప్ప మోరియా అంటూ జేజేలు కొట్టి ఆయన్ని పంపించడానికి ఎవ్వరికి కూడా ఇష్టం అనిపించలా. ఎంత బాగుంటుంది కదా అలా 5 days మనం పూజలు అవన్నీ చేసి పంపించాలంటే కొంచెం బాధే కదా. ఇదిగోండి, మా వాళ్ళు అయితే చిన్న చిన్న విగ్రహాలు ఇలా కలిపారు. అంతా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం. ఇలాగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయితే పేపర్లో కూడా పడింది. అదిగో వాళ్ళైతే కొంతమంది రంగులు పూసుకున్నారు. ఆ రంగులు వదలడానికి చాలా ఇది అయింది. తర్వాత లాస్ట్లో ట్రాక్టర్లో వచ్చామన్నాం కదా, అప్పుడు ఇలా పాడుకుంటూ సరదాగా ఇలా అందరూ కలిసి ఉంటేనే ఆనందమే వేరు కదా. మీరు ఎలా నిమజ్జనానికి వెళ్ళారా ఎప్పుడైనా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.